రాజుగారు రాణివారు అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకైతే పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం గారు. సో ఏంది రాయచోటు అని చెప్పుకోవచ్చు. సో మొదటి సినిమాతోనే డీసెంట్ హిట్ను అందుకొని అందరి ప్రశంసలు అయితే భలే అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కిరణ్ చేసిన సినిమాల్లో హిట్ కన్నా ఫ్లాప్లే ఎక్కువ ఉన్నాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదబ్బా. సో అయితే ఎన్ని సినిమాలు చేసినా అందులో ఎక్కడ బూతులు కానీ ముద్దు సీరియల్ కానీ ఎప్పుడు కిరణ్ అయితే వాడలేదు, నేను కూడా చూడలేదు. సో ఇక వరుస సినిమాలు చేసిన కిరణ్ చూసి సినిమాలు ఎప్పుడు ఆపేస్తారా బాబు అని బూతులు తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి కొంతమంది అభిమానులు అయితే. సో దీంతో ఒక ఏడాది గ్యాప్ తీసుకొని కథను లుక్ని అయితే మార్చి ఒక లాంటి ఒక మంచి కథతో వచ్చి సక్సెస్ అయ్యాడబ్బా. నిజం చెప్పాలంటే మంచి కథతో వస్తే ప్రేక్షకులు ఎవరైనా సక్సెస్ చేస్తారని అప్పటికే కిరణ్ కూడా అర్థం అవ్వాలి. కానీ ఆ సినిమా తర్వాత కూడా కిరణ్ పాత పద్ధతిని అయితే మార్చలేదు. అవే రొట్ట కొత్తలతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడు. అంతేనా అనుకుంటే ఈసారి లిప్ కిస్సులు బూతులు కూడా తగిలించి మరీ తీసుకొస్తున్నాడు. తాజాగా కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రాల్లో ఒకటి కే ర్యాంప్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కడపలో కొత్త ర్యాంప్ కూడా అంటారు. సో ఇదైతే జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా కూడా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అయితే భలే ఆకట్టుకున్నాయి. ఎందుకంటే బూతులు ఉన్నాయి కాబట్టి. ముద్దు పెడితే చోటు ఫీలింగ్స్ వస్తాయి కదరా, అవి వణుకుతున్నాయి రా. ఇక ఫస్ట్ గ్లిమ్స్ లో అయితే బూతుల పురాణం చూపించడంతో అప్పుడే కిరణ్ పై చాలా మంది వేశారనమాట అక్షంతలు. కామెడీ, ప్రత్యేక కామెడీ, ఇంకా కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అసలు చాలా బాగా, ఇంకా చాలా బాగా చూపించారు కిరణ్ అబ్బవరాన్ని. అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు మూవీలో, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏదో నాటుగా ఫైట్లు లేవు, వీర ఎలివేషన్లు లేవు, ఒక్కటే ఒకటి స్మైల్. అన్న స్మైల్ చాలు సినిమాకి. ఓన్లీ క్లాసిక్గా ఉంది సినిమా, క్లాస్ అండ్ లవ్లీ సినిమా అయితే చాలా అంటే చాలా ఉంది, బాగుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కమెడియన్స్ ఉన్నారు కానీ అన్న కామెడీ హైలైట్. వన్ మ్యాన్ షో సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఒకటి హీరోయిన్ అమ్మాయి చాలా అంటే చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే హీరో అన్న కిరణ్ అన్న ఇంత ముందుకు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం మన వచ్చిన సినిమా ఎస్ఆర్ కళ్యాణ్ సూపర్. మన వచ్చిన సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది కానీ ఇంకా ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఆ అన్న పక్కనే కూర్చొని సినిమా చూసిన ఈరోజు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. సినిమా అయితే సూపర్ ఫ్రెండ్స్, ఎవరు మిస్ కావద్దండి. ఫ్రెండ్స్, లవర్స్, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో యాక్ట్ చేశాడు అంతకంటే జీవించేశాడు అని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా అద్భుతంగా నటించాడు. మెయిన్గా ఇంటర్వెల్ బ్యాంక్లో కానీ క్లైమాక్స్లో కానీ అతని నటన అందరినీ ఆకట్టుకుంటుంది. తన ఎమోషన్ ఏదైతే ఉందో అది మనం తప్పకుండా కనెక్ట్ అవుతాం. అంత బాగా యాక్ట్ చేశాడు కిరణ్ అబ్బవరం. సో అయినా కిరణ్ అయితే అస్సలు మారలేదు అబ్బా. సో తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో బూతులు లిప్ కిసులతో ఫుల్గా నింపేశాడు. సో అసలు సడన్గా చూస్తే ఇది కిరణ్ అబ్బవరమేనా, అసలు ఇది కిరణ్ అబ్బవరం సినిమానేనా అని షాక్ కూడా అవుతారు. సో మొత్తానికి టీజర్లో కథ ఏమి చూపించలేదు కానీ ఇందులో అయితే నేను అనుకున్నట్టు హీరో ఒక ఆవర కాలేజ్లో చదువు ఎగ్గొట్టేసి హాస్టల్లో ఫ్రెండ్స్తో తాగి తందనాలు ఆడుతూ ఉంటాడు అనమాట. సో మొత్తానికైతే ఇందులో అయితే తండ్రి తన మాట వినడం లేదని వదిలేస్తాడు. అలాంటి హీరో అని చెప్పుకోవచ్చు. సో అది కాకుండా కాలేజ్లో ఒక హీరోయిన్ అయితే ప్రేమలో పడతాడని చెప్పుకోవచ్చు. సో హీరోయిన్ ఇందులో అయితే పెద్ద సైకో అనమాట. సో హీరో ఏ పని చేసినా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే వీరి మధ్య మాత్రం అప్పుడప్పుడు రొమాన్స్, మధ్యలో కోపాలు, చిరాకులు, హీరో అల్లరి చేష్టలు తప్ప ఈ సినిమా కథ ఏంటి అనేది ఈ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ చూపించలేదు అనమాట. ఇక బూతుల విషయానికి వస్తే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్లో వచ్చినట్లు ఎక్కడ బీపులు కూడా పెట్టకుండా అక్షరం కూడా మార్చకుండా అవే డైలాగులు యాజ్ ఇట్ ఈస్ పెట్టేశారనమాట. సో ఇవి చూస్తానే ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం ఎబ్బెడ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక ఈ టీజర్ చూసాక కిరణ్ను విమర్శిస్తారేమో అనుకొని తన మీద తానే పని చేసుకున్నట్టు బిల్డప్లు కూడా ఇందులో ఎక్కువ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఇందులో తగ్గించుకోమని చెప్పారని ఒక డైలాగ్ కూడా వేశాడు. సో అసలు ఇలాంటి క్యారెక్టర్ కిరణ్కు అసలు సూట్ అవుతుందా అని కొంతమంది అయితే అంటున్నారనమాట. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం, అవే చేద్దాం. సో బూతులు కిస్సులు పెట్టి ప్రేక్షకులను థియేటర్కు రప్పించాలని కిరణ్ అయితే ప్లాన్ చేసినట్టు ఈ సినిమాలో అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈసారి కూడా కిరణ్ అబ్బవరము ఏదేదో చూసి తను కూడా చేతులు కాల్చుకుంటాడు అనిపిస్తుందని కొందరు అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. మంచి కంటెంట్ ఉంటే అది దాచిపెట్టి మరి బయటకు ఇలాంటివి చూస్తే ఖచ్చితంగా వచ్చే ప్రేక్షకులు కూడా థియేటర్స్కు రారని
కొంతమంది అయితే అంటున్నారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రైలర్స్లో ఇలాంటివి లేకుండా చూస్తే బాగుంటుంది. సో ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మీకు అయితే చాలామంది ఉన్నారు. సో చుట్టుపక్కల కూడా చాలామంది ఆదరించారనమాట. ఎందుకంటే రాజువారి రాణుగారి సినిమాతో అయితే మీకు మంచి హైప్ వచ్చింది. అలాగే ఈ ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే అదేం సినిమాది కా కూడా మంచి ఆదరణ అయితే ఇచ్చింది. అలా ఇంకోటి ఏంది సెకండ్ ఫిలిం రాయచోట్ల తీసిన చూడు లావుగా ఉంటుంది హీరోయిన్. సో మొత్తానికైతే మీరు ఆ బిల్డప్లన్నీ తగ్గించుకొని మంచి సినిమా ఆదరిస్తారని చెప్పేసి ఫ్యామిలీ కూడా ఎదురు చూస్తుంది. ఏంబి సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆత్ ఇంటిసిటీ మన దాంట్లో ఉండదు. మన ఇద్దరు ప్రేమ గుడిసిపోయినా పర్లా, ప్రేమ మాత్రం బాగుండాలి. సో మొత్తానికైతే ఈ రోజే రేపు ట్రైలర్ కూడా విడుదల చేస్తారు. ఆ ట్రైలర్లో కొన్ని బూతులు లేకుండా చూసుకో. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నీకైతే మంచి ప్రిఫర్ అయితే ఇస్తారు, థియేటర్ కూడా వస్తారు. ఇలాంటి ట్రైలర్ రివ్యూస్ కోసం మీరు చూడాలనుకుంటే మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దగ్గరలోనే మీ ముందుకు షార్ట్ ఫిల్మ్స్తో వస్తాము, మంచి మంచి కథనాలతో వస్తాము. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్, బాయ్.